షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. పరిశుద్ధ గ్రంథంలోని అనుదిన కృపంలో భాగంగా లేఖన భాగం మనం చూసుకుంటుంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. అవును ప్రియులారా, ఆ యెహోవాను, ఆ సృష్టికర్తను, ఆ సర్వోన్నతుని ఎవరైతే ఎలోహింగా కలిగి ఉంటారో, ఎవరైతే అదోనైగా, ఎల్షద్దాయిగా, ఆయన రక్షకుడిగా, విమోచకుడిగా కలిగి ఉంటారో ఆ జనాంగము ధన్యులు. వారు కొద్దిమంది ఉన్నా వారు గొప్ప వారితో సమానము పరమతండ్రి దృష్టిలో. అవును, ఈ లోకంలో వారు కొద్దిమంది కనబడవచ్చు, వారు ఎన్నిక లేని వారిగా ఉండొచ్చు, వారు ఈ లోకంలో వారు తృణీకరింపబడిన వారిగా ఉండొచ్చు. కానీ పరమతండ్రి దృష్టిలో వారు గొప్ప బలమైన జనాంగము సుమా. ఆ సర్వోన్నతుడు, ఆ సర్వాధికారి, ఆ జీవాధిపతి అయిన ఆ యెహోవా తన రక్తంతో కడగబడిన తన బిడ్డలను, తన రక్తంతో శుద్ధీకరింపబడిన తన జనాంగమును ఒక్కరిని 1000 మంది గాను, 1000 మందిని 10,000 మంది గాను ఆయన చేసే నాదురు సుమా. అట్టి విధముగా నేటి దినంలో ఇజ్రాయెల్ దేశం కనబడుతుంది. వారికి దేశ జనాభా కొద్దిగా ఉన్నప్పటికీ కూడా అనేక దేశాలను కూడా ఆ దేశము నడిపిస్తుంది. ఆ దేశము, ఇజ్రాయెల్ దేశం చూస్తే అనేక దేశాల్లో గుబులు కలుగుతుంది. ఎందుకు అంటే ఆ దేశ పక్షమున సృష్టికర్త, సర్వోన్నతుడు, అదోనాయ్ అయిన, ఎల్షద్దాయి అయిన, ఆ రక్షకుడైన ఆ యెహోవా ఉన్నాడు, ఆ యాషువ మెస్సియా ఉన్నాడు. కాబట్టి వారిని ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన చేత నడిపింపబడిన జనులు ధన్యులు, ఆయన ఎలోహిమ కలిగిన జనులు ధన్యులు. అట్టి జనాంగమును పరమతండ్రి ఎన్నికలేని జనాంగముగా ఉన్నప్పటికీ కూడా బలమైన జనాంగముగా ఆ పరమతండ్రి నిలబెట్టబోతున్నాడు సుమా. వారికి ఆయన బలం ఇవ్వబోతున్నాడు, వారికి శక్తిని ఇవ్వబోతున్నాడు, వారి ద్వారా గొప్ప కార్యం చేయబోతున్నాడు, వారి ద్వారా ఆశ్చర్య కార్యములు, అద్భుతములు చేయబోతున్నాడు. మానవుని ఊహకందని విధానములో, ఆశ్చర్యపడే విధానంలో పరమతండ్రి ఆ జనాంగంలో నిలబెట్టబోతున్నాడు. కాబట్టి నేటి దినమున ఆ యెహోవాను ఎలోహిముగా కలిగిన జనులు కూడా అదే మాదిరిగా బలమైన జనాంగముగా ఉండబోతున్నారు సుమా. సృష్టికర్తమైన జనాంగము ఒక గొప్ప శక్తివంతమైన జనాంగముగా పరమతండ్రి నిలబెట్టబోతున్నాడు. అటు జనాంగం మనం నిలబడడానికి కొరకు మనము కూడా ఆ యెహోవాను, ఆ సృష్టికర్తను ఆరాధిద్దాం, ఆయన స్తుతిద్దాం. యెహోవా జనులుగా, యెహూదీయులు, ఆయన ప్రజలుగా, యహూదీలముగా, ఆత్మ సంబంధమైన యహూదీలముగా, ఇజ్రాయేలుగా మనం కనసలు కనబడి బలమైన జనాంగము కనబడదాం సుమా. అట్టి విధముగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా మెస్సియానికి స్తోత్రములు. ఎన్నికలేని వారు బలమైన జనాంగమని సెలవిచ్చిన మీ వాగ్దానమును మా పక్షమును కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ, మా రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన జీవాధిపతి అయిన యెహోవా మెస్సియా కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.